Hello friends, welcome back to our channel friends. So here in this video we are going to learn about life learning sessions anamata. So ఎందుకు అంటే after the completion of all the counselings regarding 2023-24 academic years, so ఇక్కడ ఏంటి అంటే మీరు ఎలా చదవాలి, ఎలా ఉండాలి కాలేజీలో, అండ్ ఇప్పుడు మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా, కాలేజ్ స్టార్ట్ అవుతాయి కదా, సో ఎలాంటి జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇవే మీ లైఫ్ని అయితే డిసైడ్ చేస్తాయి అనమాట. లైక్ ఇప్పుడు మీరు చేసేది అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కాబట్టి ఏ స్ట్రీమ్ తీసుకున్నా కానీ, లైక్ ఇప్పుడు మీరు అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేది చెప్పట్లేదు, సో వేరే ఇతర వాళ్ళు ఎవరున్నా కానీ, సో గ్రాడ్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేషన్తోనే మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో లైక్ మీరు మీ గోల్ అనేది ఏంటో ఇప్పుడే తెలిసిపోతుంది. లైక్ ఇప్పుడు మీరు బెస్ట్ ఇస్తే మీ గోల్ అనేది చాలా బాగా మీ ఇప్పుడు చేస్తున్నటువంటి గ్రాడ్యుయేషన్కి ఈక్వల్గా ఉంటుంది. బట్ లేదు అంటే ఇప్పుడు మీరు సోసాగా ఇస్తే మాత్రం మీ గోల్ చేంజ్ అవుతుంది. సో బట్ ఏంటి అంటే మీకు క్లియర్గా చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్ నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు స్కూలింగ్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ లైఫ్లో మీరైతే చదువున్నారు. సో ఆల్రెడీ మీకు తెలుసు స్కూలింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు ఇంటర్మీడియట్ అండ్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్. సో ఎందుకు అంటే స్కూల్లో మీకు చూసుకున్నట్టయితే లాంగ్వేజెస్ ఉంటాయి, అండ్ మీకు సోషల్ స్టడీస్ కావచ్చు, అండ్ బయాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అండ్ ఇక్కడ చూసుకున్నట్టు మ్యాథ్స్ కూడా ఉంటుంది. సో లైక్ ఇప్పుడు మీకు స్కూల్లో చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఉంటాయి, అవన్నీ మీకు లైక్ ఆ టైంలో అవి హార్డ్గానే అనిపిస్తాయి అనుకోండి. సో బట్ మీ ఏజ్ గ్రో అవుతున్న కొద్దీ, సో మీరు ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ స్కూలింగ్, సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్లోకి అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్లోకి వచ్చేసిన తర్వాత మీ సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ అయిపోతాయి. లైక్ సోషల్ స్టడీస్ వాళ్ళు హెచ్ఈసి, ఎంఈసి అండ్ సిఈసిలోకి వెళ్ళిపోతారు. అండ్ వేరే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ఎంపీసీ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతారు. అండ్ బయాలజికల్ సైన్సెస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి బైపీసీ స్ట్రీమ్లోకి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కొంచెం ఇంటర్మీడియట్లో మీరైతే కొంచెం డిఫికల్టీ అనేది ఫేజ్ అయితే అవుతారు కంపేర్ టు స్కూలింగ్ అనమాట. కొంచెం డిఫికల్టీ అనేది ఫేజ్ అయితే అవుతారు ఇక్కడ ఇంటర్మీడియట్లో. సో వేరాజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు. సో ఇది గ్రాడ్యుయేషన్ చేయడానికి, అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్కి అయితే మీరైతే వచ్చేసినారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు మేము ఏదో సాధించామని అయితే మీరైతే అనుకోవచ్చు. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ కౌన్సిలింగ్స్, అంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సో మీకు సక్సెస్ఫుల్గా సీట్స్ అయితే వచ్చిన తర్వాత, సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీరు అనుకోవచ్చు సో లైక్ మేము ఏదో సాధించడం అనేసి, మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, పర్లేదు ఇక్కడే ఉంటాను అనేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడే అసలు కథ అనేది మొదలైందనమాట. ఎలా అంటే సో లైక్ ఇప్పుడు మీరు బెస్ట్ ఇస్తేనే మీ ఫ్యూచర్ అనేది దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏ స్ట్రీమ్లో చేసినా పర్లేదు, ఏ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయినా, లైక్ బీఎస్సీ నర్సింగ్ అయినా, బీఎస్సీ ఎంఎల్టీ అయినా, బీపీటీ అయినా, అలాగే బీఎస్సీ పారామెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి అంటే ఎక్స్ట్రీమ్గా ఈ స్టూడెంట్సే చూస్తారు కాబట్టి మన వీడియో, సో వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళనే కాదు, సో మిగతా ఏ స్ట్రీమ్ వాళ్ళైనా, ఈవెన్ కామన్ డిగ్రీ, జనరల్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళైనా, సో లేదంటే హై డిగ్రీ ఎంబీబీఎస్ అండ్ బీటెక్ చేసిన వాళ్ళైనా, సో ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అన్నీ రిలేటెడ్ ఉంటాయన్నమాట. సో ఓకే, దట్స్ ఓకే. సో ఇక్కడ మీరు అండర్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చేసిన తర్వాత, లైక్ ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అవ్వాలి అంటే సో మీరు కొన్ని నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది. సో ఏంటి అంటే సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్, లైక్ మీకైతే రీసెంట్గా మీకు అయితే సీట్స్ అయితే వచ్చేసినాయి. సో రీసెంట్గా సీట్స్ వచ్చేసినాయి కాబట్టి సో మీరు ఇంతవరకు మీకు ఎలా ఉంటుందో తెలియదు అనమాట గ్రాడ్యుయేషన్లో. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, మాకు స్కూలింగ్ కూడా అయిపోయింది, సో మేము ఇప్పుడు ఫ్రీ బర్డ్స్ అయిపోయినాం అనేసి. కానీ సో ఫ్రీ బర్డ్స్ అనేవి అలా కాదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇక్కడ మీరు అనుకోకుండానే, మీకు తెలియకుండానే మీరైతే బ్యాడ్ హ్యాబిట్స్కి అయితే అడిక్ట్ అయితే అవుతారు అనమాట. సో ఎలాంటివి అంటే లైక్ ఇప్పుడు చూడండి, లైక్ స్మోకింగ్ సిగరెట్స్ కావచ్చు, డ్రింకింగ్ ఆల్కహాల్ కావచ్చు. సో ఇట్లాంటి మీకు తెలియకుండానే లైక్ సో ఇప్పుడు వేరే వాళ్ళకి అడిక్ట్ అవ్వడం కావచ్చు, లవ్ చేయడం కావచ్చు. సో ఇట్లాంటివి అనేసి మీరు అనుకోకుండానే మీరైతే అడిక్ట్ అయితే అయిపోతారన్నమాట. సో ఈ అడిక్షన్ అనేది మీ గోల్ పైన అయితే ఎక్కువ భారం వేస్తుంది ఫ్రెండ్స్. ఎలా అంటే లైక్ మీకు తెలియకుండానే మీరైతే వీటిపైన స్ట్రెస్ అయితే అవుతారు. సో లైక్ సిగరెట్ స్మోక్ చేయడం వల్ల చాలా ఇబ్బంది ఫేస్ అవుతారు మీరు. సో లేదు అంటే మీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చెప్తారు కూడా, మనం వెళ్ళేసి ఆల్కహాల్ తీసుకుందాం, లేదు అంటే సిగరెట్ అయితే స్మోక్ చేద్దాం. ఇట్లా అయితే మీ ఫ్రెండ్స్ అయితే మిమ్మల్ని మోటివేట్ అయితే చేస్తారు. లైక్ తద్వారా మీకు తెలియకుండానే మీరైతే ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది అనేసి మీరు అట్లాంటివి అనేసి ఒకసారి ట్రై చేస్తారు. అట్లాంటి వాటితో కూడా మీరైతే అడిక్ట్ అయితే అవుతారు ఫ్రెండ్స్. సో ఫర్ దట్ మీరు ఏంటంటే ఈ ఏజ్ అనేది చాలా క్రూషియల్ అనమాట. సో ఈ ఏజ్లో మీరు ఎట్లాంటి స్టెప్స్ అయితే తీసుకుంటారో అవే మీ ఫ్యూచర్ పైన అయితే వస్తాయన్నమాట. సో అందుకోసం నేను చెప్తున్నాను, ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ సచ్ థింగ్స్. సో మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ నేను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీట్స్ వచ్చినాయి. సో అందుకోసం నేను చెప్తున్నాను, ఇట్లాంటి వాటికి చాలామంది అడిక్ట్ అవుతారు కాబట్టి
సో నేను ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను. అరౌండ్ మన ఛానల్లో చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్లో మొత్తంగా 4000 మెంబర్స్కి అయితే సీట్స్ అయితే వచ్చినాయి ఆల్ ఓవర్ అన్ని స్ట్రీమ్స్తో చూసుకున్నట్టయితే. సో అందుకోసమే నేను చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అది వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కాలేజెస్ అయితే స్టార్ట్ అవునాయి కదా. సో ఇప్పటి నుంచి అయితే మీరైతే కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే లైక్ ఇన్ కేస్ మీరు ఫాలో అవ్వకపోతే మీరైతే చాలా బాధపడతారు తర్వాత. సో అందుకోసమే నేను ముందు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు మీరైతే ఈ అడిక్షన్స్కి అయితే దూరంగా ఉండండి. ఇట్లాంటిది ఎట్టి పరిస్థితుల్లో చేయమాకండి. కాలేజ్ యొక్క రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయండి తప్పకుండా. ఎలా అంటే మండే నుంచి సాటర్డే వరకు కాలేజీకి వెళ్ళండి. అండ్ సండే రోజు ఉంటుంది కదా, సండే రోజు మాత్రం మీకు అనుకున్న ప్లేస్కి కావచ్చు, లేదంటే ఇక్కడ పార్టీస్కి కావచ్చు, అట్లా వెళ్ళండి, పర్లేదు. సో ఎందుకంటే ఇప్పుడు ఆగమన్నా కానీ ఆగారు కాబట్టి చెప్తాను. సో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కామన్ డిగ్రీ కాదు. ఇక్కడ వచ్చేసి వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. ఇది వరకు మీకు తెలియనటువంటి సిలబస్ అయితే ఇక్కడ మీరు అయితే చూస్తారనమాట. చాలా హ్యూజ్ సిలబస్ అయితే ఉంటుంది. సో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ మీకు ఇంతవరకు టచ్ అవ్వనటువంటి సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ టచ్ అవుతాయి కాబట్టి సో మీరు కాలేజ్కి బంక్ కొట్టి బయటకు వెళ్తే మాత్రం మీరే తర్వాత చాలా బాధ అయితే పడతారనమాట. సో అందుకోసమే ఇవి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో. సో అందుకోసమే చెప్తున్నాను. మీరైతే మెడికల్ స్ట్రీమ్లోకి వచ్చారు. సో ఇక్కడ మీరైతే ప్రాక్టీస్ అయితే చేస్తారు. లైక్ తర్వాత మీ ఫ్యూచర్లో వచ్చేసి పేషెంట్స్ పైన మీలాగా ఉన్నటువంటి హ్యూమన్స్ పైన మీరైతే ప్రాక్టీస్ అయితే చేస్తారు కాబట్టి సో బీ కాషియస్ అండ్ బీ కేర్ఫుల్. సో ఫ్రెండ్స్ ఒక్కరోజు క్లాస్కి వెళ్ళకపోయినా, ఒక్క టాపిక్ నేర్చుకోకపోయినా తర్వాత మీకైతే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ మీ సోల్కి మీరైతే సాటిస్ఫై అయితే అవ్వరనమాట. సో లైక్ మరో పరంగా చూసుకుందాం. ఇప్పుడు మీరు క్లాస్కి అయితే వెళ్ళలేదు చాలా డేస్ నుంచి, మీ ఫ్రెండ్స్ అయితే వెళ్ళినారు. లైక్ మీ ఫ్రెండ్స్ అయితే వెళ్ళినారు కాలేజ్కి అండ్ మీరు మీ వేరే ఫ్రెండ్స్తో వచ్చేసి బయటకు వెళ్ళినారు. అండ్ చాలా డేస్ నుంచి కాలేజ్కి వెళ్ళట్లేదు అండ్ చాలా టాపిక్స్ అయితే మీరు మిస్ అయిపోయినారు. సో అట్లాంటప్పుడు మీ ఫ్రెండ్స్కి అయితే ఆ సబ్జెక్ట్ వచ్చింది అండ్ ఎగ్జామ్స్ టైంలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళైతే క్విక్ రివిజన్ అయితే చేసినారు. వాళ్ళ సబ్జెక్ట్స్ అనేవి అన్నీ అయిపోయినాయి. కానీ మీకు టాపిక్స్ అనేవి అర్థం కాలేదు కాబట్టి సో మీరు అవి పెండింగ్లో ఉంచారు. తర్వాత చదువుకుందాంలే అనేసి ఉంచేసినారు. లైక్ ఎగ్జామ్స్ టైంలో మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ టాపిక్ ఏంటి అర్థమవుతలేదు, ఎన్నిసార్లు చెప్పినా మాకు సార్ చెప్పినట్టుగా అనిపిస్తలేదు అనేసి మీరు అప్పుడు రిగ్రెట్ అవుతారు. సో అందుకోసమే అప్పుడు బాధపడతారు కాబట్టి నేను చెప్తున్నాను. సో కాలేజ్ యొక్క రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయండి. ఒక 1 మంత్లో మీరు ఒక 2 డేస్ బయటికి వెళ్ళండి, కానీ 98% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయండి పర్ మంత్కి. సో అయినా ఈ ఏజ్లో అయితే కామన్గా చాలా మీరైతే ఇబ్బంది అయితే పడతారు. లైక్ ఎలా అంటే ఇప్పుడు లవ్ చేయడం కావచ్చు, లేదంటే ఇప్పుడు స్మోకింగ్ చేయడం కావచ్చు, డ్రింకింగ్ చేయడం కావచ్చు, అండ్ పాన్ చూడడం కావచ్చు. సో ఇట్లాంటివన్నిటికీ మీరైతే అనుకోకుండానే మీరైతే అడిక్ట్ అవుతారు. సో ఫర్ దట్ మీరైతే కొంచెం అయితే కేర్ఫుల్గా ఉండండి, వీటికి దూరంగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పేరెంట్స్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, వాళ్ళు చాలా హోప్స్ అయితే పెట్టుంటారు ఫ్రెండ్స్. సో అందుకోసమే మీరైతే తప్పకుండా కొన్ని అయితే చూసుకొని అయితే మూవ్ అయితే అవ్వండి. సో ఎందుకంటే లైక్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో మీకు అయితే చాలా డబ్బు పెట్టుంటారు, స్కూలింగ్లో మీకు చాలా డబ్బు పెట్టుంటారు, ఇప్పుడు కూడా చాలా డబ్బు అయితే పెట్టుంటారు. సో అవన్నీ మీరైతే గుర్తుపెట్టుకొని మూవ్ అయితే అవ్వండి. ఎందుకంటే మీకు వాళ్ళకి ఏం లేదు, జస్ట్ మీరు రిజల్ట్ టైంలో మీరు బెస్ట్ ఇచ్చే సరిపోతుంది. రిజల్ట్ టైంలో చాలా బెస్ట్ ఇవ్వాలి అంటే తప్పకుండా మీరు కాలేజ్ యొక్క రెగ్యులారిటీ అని మెయింటైన్ చేయాలి. అండ్ మీరు సబ్జెక్ట్ కూడా చాలా బాగా నేర్చుకుంటేనే మీరు తప్పకుండా అక్కడ మంచి రిజల్ట్ అయితే మీరైతే ఇవ్వగలుగుతారు. సో లేదు అంటే మీ సోల్కి మీరే సాటిస్ఫై అవ్వకపోతే సో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఏమిస్తారు ఫ్రెండ్స్, మీ పేరెంట్స్కి? సో అది కష్టం కదా. సో అందుకోసం నేను చెప్తున్నాను, ఇవన్నిటి దూరంగా ఉండండి. సో ఇప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే లైక్ మీకు అప్డేట్స్తో పాటుగా సో కొన్ని ఇట్లాంటి టిప్స్తో అయితే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. నేను ఏమనుకున్నా అంటే లైక్ మంచి ఒక స్టోరీ చెప్పేసి మీకు స్టడీ మెథడ్, ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ కాలేజ్ కాబట్టి సో కొన్ని రీడింగ్ టిప్స్ అండ్ స్టడీంగ్ టిప్స్ అయితే చెప్తామని అయితే అనుకున్నాను. బట్ ఇక్కడ ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి సో ఈ వీడియో ఇంతటితో ఆపేసి నెక్స్ట్ వీడియోలో మీకైతే అది చెప్తానమాట. సో క్లియర్ కట్గా. సో ఫర్ దట్ మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.